హలో నమస్కారం. నా పేరు సహాన్. వెల్కమ్ టు ది తెలుగు రిపోర్ట్స్. ఈనాటి ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి గమనిద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక గమనించినట్లయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రమాణ స్వీకారం చేసిండు కదా, రెండోసారి అధ్యక్షునిగా. అయితే ఆయన ఏమంటుండో, ప్రమాణ స్వీకారంలో ఏమంటుండో ఒకసారి చూద్దాం. ప్రపంచ దేశాలు మనల్ని చూసి అసూయపడాలి, అమెరికా ఫస్ట్ ఎప్పటికీ నా నినాదం. యుఎస్ 47వ అధ్యక్షుడిగా ట్రంప్ తొలి ప్రసంగం. మీతో కలిసి పనిచేయడానికి సిద్ధం అంటున్న ప్రధాని. ఈ ప్రమాణ స్వీకారానికి స్పెషల్ ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మన ఇండియా నుండి జయశంకర్ వెళ్ళిండు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరపున విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ హాజరయ్యారు. డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని మోదీ రాసిన లేఖను ఇండియా ప్రతినిధిగా హాజరైన జయశంకర్ అందించనున్నారు. భారత్ తరపున ప్రాతినిధ్యం వహించే అరుదైన గౌరవం తనకు దక్కడం చాలా ఆనందంగా ఉందని జయశంకర్ అన్నారు. ఇక ఇండియా నుంచి ఆహ్వానం అందుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే మన ఇండియాలో ఈ మధ్య మానభంగం చేసినా, మర్డర్లు చేసినా కానీ తొందరగా కోర్టు తీర్పు వస్తుంది. ఇంతకుముందు అంతా అసలు వాళ్ళు ఎంత క్రూరంగా చంపేసినా కానీ వాళ్ళని ఇంకా జైలు అందులో కూర్చోబెట్టి బాగా మేపుతుంది, తీర్పు తొందరగా ఇస్తలేదు అని అనుకున్నాం కదా. కానీ ఇప్పుడు చాలా తొందరగా తీర్పులు వస్తున్నాయి. కాకపోతే ఈ రెండు విషయాలలో కొంచెం తీర్పులు డిఫరెంట్గా వచ్చినాయి. ప్రియుడిని చంపిన ప్రేయస్కి మరణశిక్ష. అయితే ఇక్కడ ఈమె ఏం చేసిందంటే, కేరళలో ఆమెకు ఆర్మీ ఆఫీసర్ తోటి పెళ్లి ఫిక్స్ అవుతుంది. అయితే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తోటి నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, మనం బ్రేకప్ చెప్పుకుందామంటే తను ఒప్పుకోడు. తను ఒప్పుకోకపోతే ఇంటికి పిలిపించి తాగే దాంట్లో ఏదో విషయం కలిపితే తను ఒక 11 రోజుల తర్వాత అది బాగా స్లోగా పనిచేస్తూ 11 రోజుల తర్వాత చనిపోయిండు. ఆ 11 రోజులు తను నీళ్లు తాగడానికి కూడా బాగా ఇబ్బంది పడి చనిపోయిండు. అయితే కోర్టు ఏం చేసింది, ప్రేమ అంటే ఎంతో పవిత్రమైంది, అట్లాంటిది ఈమె ఇంత క్రూరంగా తనని చంపింది అని చెప్పేసి ఆమెకు మరణశిక్ష విధించింది. అదొకే. మళ్ళీ ఇక్కడ ఈయన సంజయ్ రాయ్కి జీవిత ఖైదు. ఇక్కడ ప్రియుడిని చంపుతేనేమో మరణశిక్ష, ప్రేమను అపవిత్రం చేసిందని. ఇక్కడ డాక్టర్ని ఎంత చిత్రహింసలు పెట్టి మానభంగం పెట్టి చంపేసిండు, కానీ ఈయనకు మాత్రం జైలు శిక్ష పడ్డది. ఈ రెండు శిక్షలు మీకు సరైన అనిపిస్తుందా? కాకపోతే వీళ్ళిద్దరు చేసిన మర్డర్లు ఏం తక్కువ కాదు, అతి క్రూరంగా. కాకపోతే ఒకరికి ఒక శిక్ష, ఇంకొకరికి ఇంకో రకమైన శిక్ష. దీని మీద మీరేమనుకుంటారో ఒకసారి కమెంట్ చేయండి. మన ఇండియాలో మరీ ముఖ్యంగా తెలంగాణలో నేను చూసింది ఏంటంటే, బీటెక్ ఎంటెక్ చేసి డిగ్రీ ఎంబీఏ ఇవన్నీ చదివిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఊర్లల్లో ఆటోలు తోలుతురు, కార్ డ్రైవర్లు మిరిపోతురు, లేదంటే పెయింటింగ్ పనులు చేస్తురు, లేదంటే ఊర్లో వ్యవసాయం చేస్తురు. ఎందుకు? వాళ్ళకు బ్యాంకులు లోన్ ఇవ్వట్లేరా? వాళ్ళకి టాలెంట్ లేదా? వాళ్ళు ఏమన్నా లోన్ తీసుకొని ఒక చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ పెట్టలేవా? ఎందుకు పెట్టలేకపోతున్నాయి? అసలు బ్యాంకు వాళ్ళు ఎవరికి లోన్లు ఎక్కువ ఇస్తున్నారో చూద్దాము. బ్యాంక్ అధికారులు ధనవంతుల ఇంట్లో వెంట తిరిగి వారికి లోన్లు ఇచ్చి వారి లోన్లు ఎలా ఎగరవేయాలో వారికి వీరు బోధిస్తారు. బాగా డబ్బున్న వాళ్ళ వెంటనే పడి వాళ్ళకు లోన్లు ఇచ్చి మళ్ళీ ఆ లోన్లు ఎట్లా ఎగరేయాలో కూడా బ్యాంకు వాళ్ళు చెప్తారంట. దేశంలోని యువత బీఏలు బీటెక్లు చదివిన బ్యాంకులు వీరికి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి కూడా లోన్లు ఇవ్వడం లేదు. నిజమే కదా? అసలు వీళ్ళందరికి టాలెంట్ ఏం లేక కాదు, వాళ్ళని నమ్మి వాళ్ళ చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ పెట్టుకోవడానికి బ్యాంక్ అయితే లోన్లు ఇవ్వట్లేదు. మన దేశంలో ప్రభుత్వ రంగంలో జరిగిన పెట్రోల్, గ్యాస్, మందు వంటి పరిశోధన ఫలాలు సునాయాసంగా దక్కించుకొని మొత్తం లాభాలను ఒక్కరిద్దరు మాత్రమే అనుభవిస్తున్నారు. ఏ సంస్థ ఏ కులం నుంచి ఏ వర్ణం నుంచి ఆవిర్భవించిందో అంతర్గతంగా ఆ కులాల వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అందువల్ల దళితులకు, గిరిజనులకు ఎంత ప్రతిభ ఉన్నా కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఉద్యోగ వసతి దొరకడం లేదు. అమ్మో, ఇక్కడ రేవంత్ రెడ్డి, చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒకటే దగ్గర కలుసుకురుగా. పెట్టుబడుల గమ్యస్థానం తెలంగాణ, భవిష్యత్ ప్రణాళికతో దావోస్ టూర్. మొదలైన సీఎం రేవంత్ బృందం పర్యటన. జ్యూరిచ్ ఎయిర్పోర్ట్లో తెలుగు ప్రజల గ్రాండ్ వెల్కమ్. తొలి రోజు పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ. అక్కడే ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ భేటీ. వీళ్ళిద్దరు కలిసి ఏం మాట్లాడుకొని ఉంటారు? ఏం మాట్లాడుకున్నా కూడా ఆయన ఆంధ్రాను ఈయన తెలంగాణను బాగుపరిస్తే బాగుండు, అంతేగాని ఏమేం మాట్లాడుకున్నా ఆయన ఏం చేస్తాడు? ఆంధ్రాల పిల్లలకి ఇంగ్లీష్ మీడియాన్ని ఎంకరేజ్ చేయడు, ఇక్కడ ఈయననేమో పేద ప్రజల భూములు గుంజుకోవడం,
లేదంటే పేద ప్రజల ఇండ్లు కూల్చేసి ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెడుతుంటే అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకొని ఉంటారు? ఏదైనా నిజంగా ఏదైనా డెవలప్మెంట్ జరిగితే బాగుండు. అమ్మో జగ్గారెడ్డి ఇక్కడ ఏమో హాట్ కామెంట్స్ చేస్తుండగా, డబ్బు తీసుకోకుండానే రాజకీయం చేస్తున్నారా? నాతో సహా ఏ రాజకీయ నాయకుడైనా డబ్బు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నామని చెప్పగలడా అని అంటుండు జగ్గారెడ్డి. మంచిగా ఒప్పుకుంటుండు. ఆ విషయాన్ని ఏ నాయకుడైనా చెప్పగలరా? రివెంజ్ పాలిటిక్స్కి నేను వ్యతిరేకం. నా ఓటమికి కారణం హరీష్ రావే. ఏదేమైనా డబ్బు కీలకంగా పనిచేస్తుంది రాజకీయంలో అని బాగా ఒప్పుకుండు. అసలు నిజంగానే మనీ లేని పాలిటిక్స్ ఎవరైనా చేస్తురా? జీరో మనీ పాలిటిక్స్ వస్తే బాగుంటుంది కదా. ఆ ఊహ ఎంత బాగుందో అసలు. కానీ నాకు తెలిసి కష్టమే ఇంకా. కానీ ఈయనైతే బాగా ఒప్పుకుంటుండు. డబ్బు లేని పాలిటిక్స్ ఎవరైనా చేస్తురా నాతో సహా అని అంటుండు. నిజమే కదా. అసలు ఎలక్షన్స్ వస్తే కథం. ఈవెన్ పబ్లిక్కి కూడా, ప్రజలు కూడా డబ్బు తీసుకోకుండా ఓట్లు వేస్తలేరు. కేటీఆర్ అంట రైతు ఆత్మహత్యల మీద బీఆర్ఎస్ అధ్యయన కమిటీ వేస్తుందంట. మీ ప్రభుత్వంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గ్రామాలు రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకురా? అప్పుడు నువ్వు కానీ మీ నాయన కానీ ఒక్క మాట కూడా మాట్లాడిరా? ఇప్పుడు ప్రభుత్వం మారంగానే రైతుల ఆత్మహత్యలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు రైతు ఆత్మహత్యలు ఏం ఆగట్లే. మీ ప్రభుత్వంలో కూడా రైతు ఆత్మహత్యలు ఏం ఆగలేదు. ఇక్కడ ఒక కార్టూన్ బొమ్మ బాగా ఇచ్చిర్రు, చూద్దాం. లోకం తీరు రైతుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ అంట. మన 10 ఏళ్ల పాలనలో ఆత్మహత్యలను కూడా ఈ అధ్యయనంలో చేరుద్దామా సార్ అని అంటారు. ఇక్కడ కిషన్ రెడ్డికి వినతి పత్రం ఇస్తున్నా, బట్ ఎందుకు ఇస్తుండు? 1.63 లక్షల కోట్లు ఇప్పించండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి వినతి. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి. ఏదేమైనా కూడా రాష్ట్రానికి కేంద్రం సహకరించుకొని, కేంద్రానికి రాష్ట్రం సహకరించుకొని మన దేశాన్ని అభివృద్ధి చేస్తే బాగుండు. నేటి నుంచి గ్రామ సభలు 24 దాకా నిర్వహణ. 4 పథకాల కోసం అర్హుల గుర్తింపు. అర్హత ఉన్న పేర్లు లేకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ సభల్లో జాబితా ప్రదర్శన. 26న పథకాలు ప్రారంభం. వీళ్ళు 4 పథకాలు పెట్టారు కదా, అవి అమలు చేయడానికి రేషన్ కార్డులు ఇస్తారు. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళని కూడా గుర్తిస్తారు. మహాకుంభమేళలో మన మోనాలిసాతో పాటు ఈ బాబా కూడా బాగా ఫేమస్ అయింది కదా. అయితే ఈయనను బహిష్కరించారంట. ఎందుకో చూద్దాం. ఐఐటి బాబాను బహిష్కరించిన జూనా ఆకరా. రాత్రికి రాత్రి సెన్సేషనల్గా మారిన ఆయనను జూనా ఆకరా నుంచి బహిష్కరించాలనే ప్రచారం నడుస్తుంది. ఐఐటిఎన్ బాబా తన గురువును హయంత్ సోమేశ్వర్ పూరిని దూషించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆకరా నుంచి ఆయన్ను బహిష్కరించారని సమాచారం. ఇవి ఈనాటి ప్రధాన ముఖ్యాంశాలు. ఇట్లాంటి వార్తలు తెలుసుకోవడానికి వెంటనే ద తెలుగు రిపోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.